హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వ్యాకరణం బోధన పద్ధతుల గురించి తెలుసుకుందాం. వ్యాకరణ నియమాలను గ్రహించడానికి కొంత తార్కిక శక్తి అవసరం కనుక ప్రాథమిక దశలోని వారికి వ్యాకరణ బోధన మంచిది కాదు. మాధ్యమిక దశలో కొంత తార్కిక శక్తి జాగృతమవుతుంది కనుక వ్యాకరణ బోధనకు క్రమ పద్ధతులు అప్పుడే ప్రారంభించాలన్నమాట. నిగమోపపత్తి పద్ధతి, దీనిని సంప్రదాయ పద్ధతి, సూత్ర పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిలో మొదట సూత్రాన్ని చెప్పి వల్లెవేయించి దానికి తగిన ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. శాస్త్ర అధ్యయనం చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైందనమాట. ఈ పద్ధతి బోధన మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి వ్యతిరేకమని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆంగ్లంలో ఈ పద్ధతిని డిడక్టివ్ మెథడ్ అంటారు. 2. అనుపమానోపత్తి పద్ధతి, దీనిని ఉదాహరణ పద్ధతి లేదా ఆధునిక పద్ధతి అని కూడా అంటారు. ఆంగ్లంలో ఇండక్టివ్ మెథడ్ అంటారు. తొలుత జర్మనీ దేశంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఈ పద్ధతిలో పాఠ్యాంశాలలోని వ్యాకరణ అంశాలకు సంబంధించిన ఉదాహరణలను విద్యార్థులచే పరిశీలింపజేసి వాటి ఆధారంగా సూత్ర నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి మనోవైజ్ఞానిక శాస్త్రానుగుణమైనది. తెలిసిన దాని నుండి తెలియని దానిని గ్రహించడం ఇందులో ముఖ్య విషయం. అనుసంధాన పద్ధతి, ఈ పద్ధతిలో వ్యాకరణ గ్రంథాలను సంప్రదాయ పద్ధతిలో చదివి ఆ జ్ఞానాన్ని వాచకంలోని రూపాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను అభ్యసించడం జరుగుతుంది. ప్రయోగ పద్ధతి, పాఠ్యాంశాల్లో ఉండే వ్యాకరణాన్ని బోధించాలనేది ఈ పద్ధతిలో ప్రధాన ఉద్దేశం. దీనిని ఆంగ్లంలో ఫంక్షనల్ గ్రామర్ అంటారు. ఇవి కాక చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ఉదాహరణ పద్ధతి, విశ్లేషణ పద్ధతుల ద్వారా కూడా వ్యాకరణాన్ని బోధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ శ్రవణం, భాషణం, లేఖనం గురించి బిట్స్. ఓకే.